రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి జిల్లా సమగ్రాభివృద్ధిపై రామ్మోహన్ నాయుడు సమీక్షించారు. రోడ్డు భద్రత, వ్యవసాయం, పౌర సరఫరాలు, నాబార్డు, డ్వామా, గ్రామీణ నీటి పథకం, ఆరోగ్యం, మైనింగ్, విద్య, సమగ్ర శిక్ష, మున్సిపాలిటీ శాఖలపై సమగ్రంగా చర్చించారు. ఇంతవరకు చేసిన పనుల ప్రస్తుత స్థితి, భవిష్యత్తు పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్రం నిధులతో వ్యవసాయ, పారిశ్రామిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల మీద పర్యవేక్షణ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో దాని తాలూకు ఇంప్లిమెంటేషను, దాని తాలూకా ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది, ఇంకా అదనంగా కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్న దాని మీద కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, వీటికి సంబంధించి అత్యధికంగా కేంద్రం తాలూకా సపోర్ట్తోనే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రాష్ట్రం గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పడినటువంటి ఆర్థిక కష్టాల నుంచి బయటకు తీసుకొని రావడానికి ఈరోజు గత 18 నెలల్లో కేంద్రం తాలూకా సహకారంతో అనేక కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకోగలిగాం. మా తాలూకా ఉద్దేశం ఏంటంటే, శ్రీకాకుళం జిల్లాలో ఒక పక్కన అగ్రికల్చర్ ఏదైతే అత్యధిక భాగం ఉందో, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులందరూ కూడా దాని మీద ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం వాళ్ళకి సహకారం అందించాలనేది ఒక ఎత్తున. మరొక పక్కన కొత్తగా వస్తున్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే కల్పించాలి. ఈ 2 అంశాలు చాలా ప్రధానంగా దృష్టి పెట్టుకొని ఏ కార్యక్రమం చేసినా అది ఈ రెండింటి మీద దాని ప్రభావం చూపించే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం.